అందరికీ నమస్కారం. నరదృష్టి, పీడకలలు, అనారోగ్యాలతో బాధపడేవారు ఈ పరిహారాలు మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నరదిష్టి అనేది మనిషి ఎదుగుదలను, కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఒక వ్యక్తికి కానీ ఇంటికి కానీ దిష్టి తగిలితే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు నరదిష్టి త్వరగా సోకుతుంది. కాబట్టి మీ ఇంటికి పట్టిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. నరదిష్టి తగిలితే ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను పరిశీలించినట్లయితే సాధారణంగా మనలో చాలామందికి ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు. ఇంట్లో ప్రశాంతత కరువవుతుంటే అక్కడ ప్రతికూల శక్తులు ఉన్నాయని భావిస్తారు. దీన్ని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ రావడం, తరచుగా పీడకలలు రావడం జరిగితే అది నెగిటివ్ ఎనర్జీకి సంకేతం అని అంటారు. అలాంటప్పుడు మనసులో గోమాతను స్మరించుకుంటే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఇంట్లో ఎంతో అపురూపంగా పెంచుకునే తులసి మొక్క ఉన్నట్టుండి ఎండిపోవడం, వంటగదిలో పాలు మాడిపోవటం, చేతి నుండి పాలు లేదా ఉప్పు పదే పదే కింద పడిపోవటం, దేవుడి పటాలు కింద పడటం లాంటివి జరిగితే లక్ష్మీదేవి వెళ్ళిపోవటానికి సంకేతమని కూడా ఒక నమ్మకం ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల శక్తులను వెళ్ళగొట్టవచ్చు. ఇంటిని తుడిచే నీళ్ళలో కొద్దిగా కళ్ళుప్పు వేసి శుభ్రం చేస్తే ఇంటికి ఉన్న దిష్టి దోషాలు పోతాయి. అలాగే ఇల్లంతా బూజు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని గాలిని శుద్ధి చేయడానికి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం, లవంగాలు వెలిగించి ఆ పొగను ఇల్లంతా చూపిస్తే నెగిటివ్ ఎనర్జీ నశిస్తుందని విశ్వసిస్తారు. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని వ్యక్తుల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పిల్లలకు దిష్టి త్వరగా తగులుతుంది కాబట్టి వారానికి ఒకసారి పిల్లలకు ఉప్పు లేదా ఎండుమిరపకాయతో దిష్టి తీయాలి. పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఏ కారణం లేకుండా నిరంతరం తలనొప్పి రావడం, వికారంగా అనిపించడం జరిగితే వెంటనే ఎర్ర నీళ్లతో దిష్టి తీసుకోవాలి. ఆడవారు శుభకార్యాలకు వెళ్ళి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీయించుకోవాలి. కాలికి నల్లదారం కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ దరి చేరదని మన పెద్దలు చెబుతారు. బయట నుండి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలనే నియమం వెనుక కూడా దిష్టి క్రిములు ఇంట్లోకి రాకూడదనే ఉద్దేశం దాగి ఉంది. ఇకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రోడ్డు మీద ఇతరులు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కకూడదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. అలా తొక్కితే ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు అంటుకుంటుంది. అలాగే తలస్నానం చేశాక రాలిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ముఖం తెలియని వారికి పాత బట్టలను దానం చేయకపోవటమే మంచిది. పక్కింటి వారి దిష్టి తగిలి ఇంటి ఎదుగుదల ఆగిపోయింది అనిపిస్తే ఒక కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీసి పగలగొట్టండి. ఇక మన ఇంటికి ప్రధాన ఆకర్షణ అలాగే నెగిటివ్ ఎనర్జీ లోపలికి వచ్చే మార్గం ఇంటి గుమ్మం కాబట్టి గుమ్మం దగ్గర కొన్ని నియమాలు పాటించాలి. మంగళవారం సాయంత్రం ఒక నిమ్మకాయను కోసి పసుపు కుంకుమలు అద్ది గుమ్మానికి 2 వైపులా పెట్టుకుంటే దిష్టి ప్రభావం తగ్గుతుంది. అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడి కాయను కట్టుకోవడం కూడా మంచిది. అలాగే చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మం పైన భయంకరమైన రాక్షసుల బొమ్మలు పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం వినాయకుడి పటం పెట్టుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోయి శుభం కలుగుతుంది. ఇంటి ద్వారం దగ్గర పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదని, ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేసి ముగ్గు వేస్తేనే ఆ ఇంటికి మహాలక్ష్మి వస్తుందని మన సంప్రదాయాలు చెబుతున్నాయి. గుమ్మం దాటి ఇంట్లోకి వచ్చాక వాస్తుపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పగిలిపోయిన అద్దాలు, పనిచేయని గడియారాలు, పాత న్యూస్ పేపర్లు, విరిగిపోయిన కుర్చీలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇవి దరిద్రానికి హేతువులు. ఇంటి గోడలకు పగుళ్ళు ఉంటే ఇంట్లోకి డబ్బు రాకుండా ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే ఇంట్లో ఉన్న బరువైన ఫర్నిచర్, సోఫాలను ఒకే చోట కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని జరుపుతూ శుభ్రం చేసుకోవాలి. చివరిగా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే మరికొన్ని విషయాలను గమనిస్తే, అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఏడిస్తే అది అరిష్టానికి సంకేతం అని నమ్ముతారు. అప్పుడు గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లుకోవడం మంచిది. అదే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శ్రీ మహాలక్ష్మి రాకకు సంకేతం అని కొందరు భావిస్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 6 దాటిన తర్వాత ఇల్లు ఊడవకూడదని, చెత్త పడేయకూడదు. ప్రతి గురువారం లేదా సోమవారం రోజున సాయంత్రం దీపారాధన తర్వాత కర్పూరంతో పాటు 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులను కాల్చితే నెగటివ్ ఎనర్జీ పోయి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.